ఆటలు తోపులాటలు ఇవన్నీ మీకు తెలిసిగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఎన్నడూ అనుకోలే మళ్ళీ చూస్తామని. వెనుకటి రోజులు మళ్ళా తెస్తాం, మళ్ళీ తీసుకొస్తామంటే ఏదో అనుకున్నాం, కానీ వచ్చినాయి వెనుకటి రోజులు. మళ్ళా పోలీస్ స్టేషన్లల్లా ఫైర్ స్టేషన్లల్లా ఇత్తనాలు వంచే రోజులు, యూరియా బస్తా వంచే రోజులు మరి మళ్ళా వచ్చినాయి. అందుకే మీ అందరినీ నేను పేరు పేరున కోరేది. ఇప్పుడే మా లింగంపల్లి కిషన్ రావు గారు వచ్చి యాద్ చేస్తున్నాడు. యాప్ పెట్టిండట, యాప్ యూరియా అనట షాపులో లేదు కానీ యాప్లో పెడితే వస్తుందట. గోపాలన్న చెప్పి నిన్నారు కదా మీరు. ఎంతమందికి ఉంటుంది స్మార్ట్ ఫోన్, ఎంతమందికి ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసే తెలివి, ఎంతమందికి ఉంటుంది యాప్ను వాడే తెలివి. అందుకే ఈ రైతు సదస్సు వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే యాపుల పేరిట జరుగుతున్న నాటకాలు రద్దు చేసి యథావిధిగా షాపుల్లో వెంటనే యూరియా అందించాలని చెప్పి మీ అందరి చప్పట్ల మధ్యన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇంకొక విచిత్రమైన విషయం, పైన ఢిల్లీలో బడేబాయి ఉన్నాడు కదా, బడేబాయి, ఆ బడేబాయిని చోటేబాయి నకలు కొడతాడు. బీజేపీ వాళ్ళు కూడా ఆ మధ్యకాలంలో కిసాన్ యాప్ అని తెచ్చింది ఒకటి, కిసాన్ కపాస్ యాప్ అని. దాన్ని పత్తి రైతుల కోసం పెట్టింది. అందులో నేను ఆదిలాబాద్ పోయినా ఒకరోజు, ఆదిలాబాదు ముదోలా ప్రాంతంలో పోతుంటే మనం బయలుదేరినాక భయపడి అప్పటిదాకా ఉన్న సీలింగ్ను 7 క్వింటాలు సీలింగ్ పెట్టిండ్రు అందులో పత్తి రైతులకు. అది ఎత్తేసి మళ్ళా కొనుడు మొదలు పెట్టింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా నేను గుర్తు చేస్తున్నా, మోడీ అంతటోడే దిగొచ్చిండు రైతుల దెబ్బకు. 4 నల్ల చట్టాలు తెచ్చి రైతుల గొంతు కొయ్యాలని చూస్తే ఢిల్లీని చుట్టుముట్టి దిగ్బంధించి మోడీ సంవత్సర కాలం తర్వాత క్షమాపణ చెప్పేటట్టు చేసిన ఘనత ఈ భారతదేశంలో ఉండే రైతన్నలది. నువ్వెంత, నీ స్థాయి ఎంత అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అట్లాగే ఇక మీకు కొనుగోళ్ల గురించి అయితే నాకంటే బాగా మీకే తెలుసు. మక్కలు కొనేటోడు లేడు, జొన్నలు జోకేటోడు లేడు, వడ్లు కొనేటోడు లేడు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళమైన పరిస్థితి ఉన్నది, మీ అందరికీ తెలుసు. ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి, అవినీతి ఎక్కడిదిరా నా కొడక అని. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు.